నమస్కారం ప్రేక్షకులందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. మనం ఎక్కడున్నామో తెలుసా? మాహిష్మతి సామ్రాజ్యంలో ఉన్నాము. లెట్ మీ ఇంట్రడ్యూస్ టు యూ మాహిష్మతి సామ్రాజ్యం. చూసారా గుర్రాలు, ఒక్కొక్క గుర్రానికి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చారు రాజమౌళి గారు గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేస్తున్నారంటే ఏమిటో అనుకున్నాం, కానీ బాబా అసలు ఈ మాహిష్మతి సామ్రాజ్యాన్ని చూడడానికి నా రెండు కళ్ళు చాలటం లేదండి బాబు. పదండి, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి మాహిష్మతి సామ్రాజ్యంలో. ఫోటోలు కూడా దిగాలి నేను. రండి చూద్దాం. ఏమి ఆర్ట్ వర్క్, సాబు సిరిల్ గారి ఆర్ట్ వర్క్, సెందిల్ గారి సినిమాటోగ్రఫీ, రాజమౌళి గారి డైరెక్షను, సింప్లీ సూపర్. బాహుబలి సినిమా అని ఎన్ని తరాలైనా మర్చిపోని విధంగా తీశారు. ఇప్పుడు బాహుబలి ద కన్క్లూజన్ ఎలా ఉండబోతుంది తెలుసుకుందాము. థియేట్రికల్ ట్రైలర్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. రండి, బళ్ళాల దేవుడి విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నించారు, అక్కడికి వెళ్దాం. ఇక్కడే బళ్ళాల దేవుడి విగ్రహాన్ని పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రథం ఇక్కడ నుంచే వెళ్ళింది, ఈ నేల మీద నుంచే వెళ్ళింది ఆ రథం. కానీ ఏం జరిగింది? అదిగో ఆ చెట్టు అక్కడే కదా కట్టప్పకి ఇంత ముద్ద పెట్టాడు మన చిన్న బాహుబలి. రండి, బాబా ఈ చెట్టు కింద కూర్చొనే కట్టప్పకి మన చిన్న బాహుబలి ఒక ముద్ద అన్నం పెట్టాడు. ఆహా, వాట్ అ ఫీలింగ్. మాహిష్మతి సామ్రాజ్యమా మజాకా. శివుడు, శివగామి, కట్టప్ప, దేవసేన, అవంతిక, ఒక్కొక్క పాత్ర ఈ మాహిష్మతి సామ్రాజ్యంలో కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. అదిగో అక్కడే ఆ సామ్రాజ్యం ఉంది, చూసారా? ఒకసారి చూడండి, అదిగో అక్కడే. ఇప్పుడు మీకు కనిపించదు, సీజీ వర్క్ అయిపోయిన తర్వాత మొత్తం కనిపిస్తుంది. చూసారా ఎంత కష్టపడ్డారో దీనికోసం. రండి, మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఇంకా చూద్దాం. ఇదే ఈ స్తంభం దగ్గరే దేవసేనని బందీని చేశాడు బళ్ళాల దేవుడు. ఇక్కడ మనం ఒక సెల్ఫీ దిగితే బాగుంటుంది. సుమా సెల్ఫీ నియర్ దేవసేన పిల్లర్. హలో, ఎవరు లేరా? ఈ మాహిష్మతి సామ్రాజ్యంలో ఎవరు లేరా? రక్షించండి, కాపాడండి. హలో, ఎవరు లేరా? అయ్యో, హలో, రాజమౌళి గారు. సుమగారు మీరా? సారీ అండి, మీరని తెలియక మా వాళ్ళు లోపలేసారు. ఏమీ కాదు, తెలిసినా కూడా వచ్చిన వాళ్ళని లోపలేసేయమని మీరే చెప్పారంట. విడిపించండి. అంటే మా వాడు ఎక్కడో భోజనానికి వెళ్ళాడండి. తను వచ్చేసరికి టైం పడుతుంది, కానీ మన ఇంటర్వ్యూ కానిచ్చేద్దాం. అర్థమైందండి, మీరు మీ ఆర్టిస్ట్ని ఎలా వాడుకుంటారో అర్థమైందండి. విడిపించరా? ఇంటర్వ్యూ కానిచ్చేస్తే మొదలు పెట్టమంటారా? పెట్టండి. ఇలాగా తప్పేముందండి, వెరైటీగా ఉంటుంది. మీ ప్రతి సినిమా ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ లోను, సెకండ్ హాఫ్ ఇంకో రేంజ్ లోను ఉంటుంది. మరి బాహుబలి ఫస్ట్ చూసేసాం, సెకండ్ ఏ రేంజ్ లో ఉండబోతుంది? ఫస్ట్ పార్ట్ ఒక ఎలాగండి, స్టార్టర్స్ లాగా అనుకోండి. స్టార్టర్స్ అయితే సెకండ్ పార్ట్ మీల్స్ లాగా. అంటే ఫస్ట్ పార్ట్లో మనం ఇంట్రడ్యూస్ చేసిన అన్ని క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసాం, వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్పాం, కానీ కథలోకి ఫుల్గా వెళ్ళా. కథ ఏంటో అసలు చెప్పలేదు, అంత ఇంట్రడక్షన్స్ అయినాయి. అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ మధ్యన రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ మధ్యన డ్రామా ఎలా ఉండబోతుంది, మొత్తం ఆ తాలూకు ఎమోషన్స్ అన్ని సెకండ్ పార్ట్లో ఉంటాయండి. నాకు కూడా ఎమోషన్స్ చాలా హైగా ఉన్నాయి. ఇలా నేను ఇంటర్వ్యూ చేయలేనండి, విడిపించండి. అంతే అంటారా? ప్లీజ్. మరి అంటే మరి మన ఆడియో రిలీజ్ డేట్కి మీ డేట్ కన్ఫర్మే కదా? కన్ఫర్మే. అదే అంటే నా ఉద్దేశం రెమ్యూనరేషన్లు అయ్యి లేకుండా. అబ్బా, ఇప్పుడు నా కొడుకు వచ్చి నన్ను విడిపించేంత వరకు నేను ఇక్కడ ఉండలేను. రెమ్యూనరేషన్ అక్కర్లేదు, విడిపించండి. కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్. స్వామి రారా. ఇక్కడే ఉన్నాడా? ఇప్పే.